భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి గొప్ప దేశం మన భారతదేశం. వివిధ మతాలు, కులాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ అందరినీ సంఘటితంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పుణ్యభూమి మన భారతదేశం. అలాంటి సాంప్రదాయాలలో ఒకదాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసేటప్పుడు తిథిని, నక్షత్రాలని, రాసుల్ని చూసి సుముహూర్తాన్ని నిర్ణయించి వివాహం జరిపిస్తారు. కానీ వడియరాజులు అనేటువంటి ఒక కమ్యూనిటీ హిందువులైనప్పటికీ వాళ్ళు ఈ ఆచారాన్ని పాటించరు. వాళ్ళు కుల పెద్దల సమక్షంలో ఒక రోజు నిర్ణయించుకొని ఓపెన్ గ్రౌండ్లో ఒక గడ్డపారని, పూజించినటువంటి గడ్డపారని, అంటే ఒక ఐరన్ బార్ని నిలువుగా పాతి ఉంచుతారు. అది 12 గంటల సమయానికి ముందుగా దాని మీద సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఉంచుతారు. 12 గంటల సమయానికి ముందు సూర్యకిరణాలు దాని మీద పడినప్పుడు దాని నీడ ఎటోగట్టు పడుతుంది. కానీ ఖచ్చితంగా 12 గంటలు ఉన్నప్పుడు మాత్రం దాని నీడ ఎటు పక్కన పడదు. దాన్నే వాళ్ళు శుభముహూర్తంగా స్వీకరించి పెద్దల సమక్షంలో పెళ్లి జరిపిస్తారు. అంతేకాదు, భార్యాభర్తలకు మధ్య వచ్చినటువంటి ఎటువంటి విభేదాలను కూడా అదే కుల పెద్దలు పరిష్కారం చేస్తారు తప్ప కోర్టును ఆశ్రయించరు. విషయం ఏంటంటే, ఆ ఇంటిలో ఒక మగ మనిషి చనిపోతే ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి బుర్రకథ రూపంలో ఆ వ్యక్తి యొక్క చరిత్రని మొత్తం పిల్లలతో సహా వింటారు. దీనివల్ల ఆ వ్యక్తి చేసినటువంటి మంచి పనులు తర్వాత తరాలకు తెలియాలనేది వాళ్ళ సదుద్దేశం. ఇప్పటికీ కూడా ఆ కమ్యూనిటీకి చెందినటువంటి యువతరం ఈ ఆచారాన్ని పాటిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు ఎడ్యుకేట్ టుడే ఇండియా వాళ్ళకి ప్రత్యేక అభినందన తెలియజేస్తుంది.